హాయ్ నమస్తే దోస్తులు. పొద్దు పొద్దుగాల కళ్ళు కాడుకోవాలంటే ఇబ్బంది అయితా ఉంది. ఈదులలో పోందేమో కాలం గడవపాయె. కానీ ఆడికి పోయినాక మన ఎంకన్న, పుల్లన్న, మల్లన్న, సోమన్న, యాదన్న చాలా మంది వస్తారు మన కాడికి కళ్ళు కాడికి. ఆడికి వచ్చినాక ఊగినే ఉంటారు తాగినాక. రాజకీయాలు మాట్లాడతారు అయ్యి ఇయ్యి అని చెప్పేసి మొత్తం దేశంలో ఉన్న సోదంతా మాట్లాడతారు. మనం కూడా ఇంటాం కాబట్టి ఒకసారి ఏం జరుగుతుంది అనేది నేను చెవులారా చూస్తా ఉన్నా టీవీలల్లో. ఒక్కసారి దాని గురించి కూడా మీకు క్లుప్తంగా వివరణ చేద్దామని మీ ముందుకు వచ్చిన ఈ రోజు. అయితే ఒక పాట పాడతా మీకోసం. బాయిలోనే బల్లి పలికే, బాయిలోనే బల్లి పలికే. నాకు అంతవరకు వచ్చు, ఎక్కువ రాదు. తెలుసు ఈ పాట అందరికి. ఎవరు తెలుసు కదా పాట పాడింది, డాన్స్ చేసింది మన మంగిలాక. గుర్తాలేదా? ఇంకో పాట పాడతాం మీకోసం. అయితే జాలే పోసినవేమయ్యా జంగమయ్యా, జాలే పోసినవేమయ్యా, అదే చీరే కట్టినవేమయ్యా, ఆ పాట ఉంది కదా, గుర్తొచ్చిందా అందరికి? మన మంగక్క. ఈ మధ్యలో చాలా వింటున్నాం మంగళక్క గురించి. మీరు కూడా వినే ఉంటారు చాలా మంది. మైక్రో ఫైనాన్స్ కంపెనీ పేరు మీద 1000 కోట్లు మోసం చేసిందని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం. ఎవరు బాధితులు ఉన్నారో, ఎంతమందికి ఎలా మోసపోయారో ఈ రోజు మీకు వివరంగా చెప్తాం మీకు. అయితే ఇది ఒక 2 సంవత్సరం కింద నుంచి స్టార్ట్ అయింది. సంవత్సరంన్నర కింద స్టార్ట్ అయింది మైక్రో ఫైనాన్స్ కంపెనీ అని చెప్పేసి. దానికి సంబంధించిన మెయిన్ హెడ్ మధు అనే వ్యక్తి ఎవరైతే ఆ గిరిజన తాండాల ఉండే ఆ ఊర్లో ఉండే పిల్లలని పోగు చేసుకొని, అంటే ఒక మిడిల్ ఏజ్ పీపుల్ ఉంటారు కదా, మిడిల్ ఏజ్ పీపుల్ లేదంటే తనకంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకొని, అంటే డబ్బులు ఇచ్చి పెట్టుకొని నీకు కమిషన్లు ఇచ్చుకుంటూ 10 రూపాయలు వడ్డీ అని చెప్పేసి 20 రూపాయలు వడ్డీ అని చెప్పేసి ఇలా ఆశ చూపెట్టారు మేడం అందరికి. ₹1 ₹2 కాదు కదా, 10-20 రూపాయలు వడ్డీ. ₹1,00,000 ఇస్తే నెలకు 10,000 ఇలా వడ్డేస్తుంటే ఎవరైనా ఊకుంటారా? ఆశ ఉంటుంది అందరికి, ఆశతో చేస్తా ఉన్నారు. ఆసరగా చేసుకొని వాళ్ళకు 1000 కోట్ల రూపాయలను దొబ్బేసిండు. అయితే ఇలా మంగళియాక ఎట్లా వచ్చింది? ఇళ్ళకి మంగళియాక ఎందుకు వచ్చింది? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఆమె ఉంది. ఆమెమో సమాధానం చెప్తలేదు, బయటికి వెళ్తలేదు, ఏదో ప్రెస్ రిపోర్ట్ ఇస్తలేదు, ఏదో నేను చేయలేదు అని దొంగసాడుగా అటు ఇటు తిరుగుతా ఉంది. మనకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు ఇంతవరకు అయితే. అయితే ఇక్కడ గిరిజన బిడ్డలు ఎవరైతే ఉన్నారో 9 మంది గిరిజనులు చనిపోయారు. నాకు సంబంధం లేని అని మాట్లాడుతున్న మంగళి అక్క, మీరెందుకు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ తరఫున మాట్లాడతలేరు? మీరు మాట్లాడాలి కదా. నేను మోసం చేయలేదు, నా తరఫున ఇలా నా పేరు వాడుకొని ఇలా జరుగుతుంది బయట అని చెప్పేసి మీరు కంప్లైంట్ ఇవ్వాలి కదా. దాని మీద మీరు వాళ్ళకి అండగా ఉండి మీరు అన్ని సపోర్ట్ చేయాలి కదా. ఎవరైతే 9 మంది చనిపోయారో వాళ్ళకు మీరు కొంచెం ఆర్థిక సాయమో లేదంటే ఏదో వాళ్ళు మనోధైర్యాన్ని నింపడానికి మీరు ఖచ్చితంగా చేయాలి. కానీ ఇవన్నీ మీరేం చేయట్లేరు. అలాగే ఇంకోటి, మంగ్లీ మీ చెల్లెని ఇస్తారని చెప్పేసి రూమర్స్ ఉన్నాయి. అది మీ పర్సనల్, ఇచ్చుకోండి, మాకు సంబంధం లేదు. కానీ ఇవన్నీ జరిగి మీరు వాళ్ళ ఇంటికి పోయారు, చూసుకున్నారు, ఎందుకు పోయారో చెప్పాలి, మీరు సమాధానం చెప్పాలి. ఇలాని కాదు, పలుగుతండాలో ఆర్కే ట్రేడర్స్, రాజేష్ ఇదొక స్కామ్ ఉంది, ఈగలు ఇదొక స్కామ్ ఉంది. నేను ఈ సరౌండింగ్ నేను అంటే బాగా చూస్తా ఉన్నా అనమాట. కానీ మీరెందుకు గవర్నమెంట్ పట్టించుకుంటలేరు? 1000 కోట్ల రూపాయలు బాలాజీ అనే వ్యక్తి మోసం చేసిండు, మధు మోసం చేసిండు, ఆర్కే ట్రేడర్స్ రాజేష్ అనే అబ్బాయి ఇంకా రాలేదు, ఇంకా ముసుగులోనే ఉన్నారు. అది కూడా 2-3 రోజులు బయట పడుతుంది. దెన్ నెక్స్ట్ ఈగలు కూడా అనేది ఒక చిన్న ట్రేడింగ్ అంటది, బిట్కాయిన్స్ ద్వారా మోసం చేస్తా ఉన్నారు. అది కూడా బయటకు వస్తుంది ఇయ్యాలి రేపు. చాలా మంది జాగ్రత్త ఉండాలి బిడ్డలారా. మీరు ఎవరిని కూడా మోసం చేసి మీరు రూపాయి తింటే మీ ఒంటికి పట్టదు. మీకు ఖచ్చితంగా ఏదో ఒకటి అవుతుంది, పోతారు. జై జవాన్ జై కిసాన్.